ద్వాదశ జ్యోతిర్లింగములు 12 అని తెలుసుకుని ఉన్నాము. రెండవ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రమును గురించి ఇది వరకు 2 ఇతిహాసములు చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు ఈ క్షేత్రము జ్యోతిర్లింగ క్షేత్రముగానే కాక అష్టాదశ పీఠాలలో ఒకటి. అందుకు సంబంధించిన ఇతిహాసము గురించి తెలుసుకుందాము. పూర్వము అరుణాసురుడనే రాక్షసుడు లోకాలను బాధిస్తూ ఉండేవాడు. వాని బాధలను సహించలేక దేవతలు మునులు అందరూ కలిసి ఆదిశక్తిని ప్రార్థిస్తారు. వారి బాధలను గ్రహించిన ఆ తల్లి భ్రమర రూపంలో ఈ శ్రీశైల ప్రాంతంలో అసురుడిని చంపెను. అప్పటి నుండి ఆ తల్లికి భ్రమరాంబాదేవిగా నామం స్థిరపడినది. వీరిద్దరి పేరిట శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంగా ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది. ఈ ఆలయ సమీపాన రావి జువ్వి చెట్లు ఉంటాయి. ఈ వృక్షముల కిందనే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ మహర్షి తపస్సు చేశారు అనేది పురాణ గాథ. 3,50,00,000 తీర్థాలు ఈ క్షేత్రంలో ఉన్నాయని, అందుకే అపర కైలాసంగా ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది అని సూతుడు శౌనకాది మహామునులకు తెలియజేసిరి. ఆ తర్వాత జ్యోతిర్లింగ రూపము 3వది అయిన మహాకాళేశ్వరుడు, మహాకాళి అమ్మవారిని గురించి మరొక భాగంలో తెలుసుకుందాము.